అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏదో మాట్లాడతారని అనుకుంటే వెంటనే వెళ్లిపోయారన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. దళిత స్పీకర్ను అధ్యక్ష అనాల్సి వస్తుందనే వెళ్లిపోయారన్నారు. కనీసం దివంగత సభ్యులకు సంతాపం తెలపకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు ఐలయ్య. గత 10 ఏళ్లు కూడా కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు బీర్ల ఐలయ్య. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ అటెండ్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గత 2 సంవత్సరాలుగా గాఢ నిద్రలో కుంభనిద్రలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తే మరి ఏమో మాట్లాడతాడు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదో ప్రసంగిస్తాడనుకుంటే కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి అధ్యక్షాన్ని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎంత వివక్షత ఉందో ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే తీరు చూస్తుంటే కనీసం ఇవాళ 0 అవర్లో సుమారు 70-80 మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇచ్చి ఆయా నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడుతుంటే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు ఏదో ప్రబల్బల్కి వాళ్ళ సోషల్ మీడియాలో వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు? హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. చనిపోయిన వారికి గతంలో రాష్ట్రాలకు సేవ చేసిన వాళ్ళకు కూడా నివాళులర్పణ దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఇప్పటికైనా జనవరి 2 తారీఖు నుంచి చర్చలు ఉన్నాయి. బయటను చీల్స్తా, చెండాల్తా, తోలు తీస్తా అంటున్నావు. నువ్వు గతంలో పాలమూరు రంగారెడ్డిని ఎట్లా ఎడారిగా చేసినావు, ధనిక రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రం చేసినావు, ధనిక రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చక అప్పుల తెలంగాణ చేస్తే అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మేము ఇచ్చినటువంటి హామీలు మేము ఒకవైపు అభివృద్ధి ఒక సంక్షేమం చేసుకుంటూ పోతే ఇక మీ సోషల్ మీడియా ద్వారా మీరు బయట అవాక్కులు చవాక్కులు పేలి మరి 6 అడుగుల ఆజానుభావుడు అంటాడు. ఆయనకు నెత్తిలో లేదు, దమాకు మోకాలలో ఉంది. మరి అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన బాధ్యత మరి ఎందుకు మాట్లాడకపోతున్నారు? బయటకు వచ్చేదో నేను ఇక బయటకు వెళ్ళినా ఇక నేను తిరుగుతా. అరే తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేయలేని మీరు మరి మీ భావన మీ బామ్మడితో ప్రతిపక్ష హోదా తీసుకొని ఆ చర్చలకు మీరైనా రండి. బహుశా నేను అర్థం చేయని అనుకుంటున్నా ఇక 2 తారీఖు నుంచి అయితే వచ్చేటట్టు లేడు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనను పలకరించి వచ్చిందంటే ఈ తెలంగాణలో ఎంత హూందాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. సభలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ కేసీఆర్ను మందలిచ్చి రావడం ఇది తెలంగాణ సాంప్రదాయం, ఇది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన. దానికి నిదర్శనమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ను మందలిచ్చారు. కనీసం అధ్యక్ష అని అనడానికి నోరు రాని ఇలా కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఎందుకు, అసలు నీకు ఆ సభ్యత్వం ఎందుకు అని చెప్పి మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం.